ప్రజలకు రైతులకు ప్రయోజనకారిగా ఉండే విధంగా చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయపు సమావేశ హాల్లో ఆర్ఓఆర్ ముసాయిదా చట్టం 2024 అమలుపై వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేదని ఆయన తెలిపారు. రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందరితో సమాలోచన చేసి చట్టం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాస్తవంగా తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో భూమి దున్నుకుంటున్నాం. భూమి మోక మీద 60-70 సంవత్సరాల నుంచి రైతు ఉంటాడు. కానీ ఆ నంబర్ మీద వేరే వ్యక్తికి బుక్ వస్తుంది. ఏ భూమి అయితే దున్నుకుంటున్నాడో ఆ భూమి మీద రైట్ లేకుండా పోతున్నది. కనుక విఆర్ఓ ఉన్నప్పుడు కనీసం విఆర్ఓను అడిగే పరిస్థితి ఉండే. తహసీల్దార్ దగ్గరికి పోతే మాకేం అధికారం లేదని గత 10 సంవత్సరాల నుంచి. ఆర్డీఓ దగ్గరికి పోతే నాకు లేదు, కలెక్టరే తంబెట్టాలని. అంటే చిన్న విషయాన్ని గ్రామాల్లో తహసీల్దార్ చేసేటువంటి పనిని కూడా కలెక్టర్కు తంబెట్టే అధికారం ఇచ్చి ఈరోజు మొత్తము రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనుక ధరణిని రద్దు చేసి మీ అందరి సూచన ప్రకారంగా ఇప్పుడు చాలామంది విఆర్ఓ ఉండాలి, జవాబుదారీతనం ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈరోజు విఆర్ఓతో పాటు సర్వేయర్లు కూడా అవసరం. ఎందుకంటే సర్వేయర్ల కొరత చాలా ఉంది. ఒక మండలంలో మినిమం ఒక 4-5 సర్వేయర్లు ఉండాలి ఖచ్చితంగా. సర్వేయర్ ఉన్నప్పుడే కనీసం భూమి మోక మీద ఏ రైతు ఉన్నాడు, ఏ నంబర్ మీద ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక సర్వేయర్ల నుంచి కొత్త రిక్రూట్మెంట్ చేసి విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలి. లేకపోతే ప్రతి సంవత్సరము ఓ గ్రామ సభడిలో కూర్చునేది విఆర్ఓ, కూర్చొని జమబందీ చేసుకునేది. ఏమై కాస్తులో ఈ రైతు ఉన్నాడా లేడా, ఉంటే ఆ పేరు రైతు పేరు కాస్తులో ఎక్కించేది. జమబందీలో పట్టాకాలంలో కూడా పేరు మార్చేది. ఒకవేళ అమ్ముడు కొనుడు జరిగితే చేసి 10 మందిని అడిగేది. తప్పు చేస్తే విఆర్ఓ ఎందుకే పలానా మల్లయ్య పేరు బదులు నువ్వు ఎల్లయ్య పేరు ఎందుకు రాసినవని అడిగే హక్కు గ్రామ స్థాయిలో రైతుకు ఉండేది. ఆ హక్కును ఈరోజు గత 10 సంవత్సరాలు తీసేయడం జరిగింది.